Hi, hi friends. Welcome to my channel, Recipes Hub Sunita's Multi Cuisine. ఈరోజు నేను క్యాప్సికమ్ స్టఫ్డ్ కీమా చేయబోతున్నాను, హైదరాబాద్ స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు: కీమా ఇట్స్ లైక్ 2 lbs ఉంటుందండి, 800 grams. పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్, ఉల్లిపాయ, ధనియా జీరా పౌడర్, గరం మసాలా, డ్రై స్పైసెస్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం టమాటా పేస్ట్, టూత్ పిక్స్. ఈ క్యాప్సికమ్ నేను 3 కలర్స్ తీసుకున్నాను, మీరు ఏ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లా టాప్ కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రం కడిగి. ఓకే, లెట్ స్టార్ట్ ద కుకింగ్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే కీమా 1 kg దాకా ఉంది కదా, 2 lbs. డ్రై స్పైసెస్ వేద్దాం. ఆనియన్స్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం. మిర్చి, గ్రీన్ మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం మగ్గాలండి. మగ్గినాక మళ్ళీ వేద్దాం. కొంచెం ఆనియన్ మంచిగా ఉడకాలండి. ఉడికాక కొంచెం హాఫ్ కుక్ అయింది. పసుపు వేద్దాము. ఇంకొంచెం మగ్గాలి. ఓకే, చూద్దామండి. మనం కొంచెం అల్లం వెల్లిపాయ వేద్దాం ఇప్పుడు. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక కీమా వేసిద్దామండి. సాల్ట్ వేద్దాం. కొంతసేపు మూత పెట్టేసి కీమా ఉడికే వరకు లిడ్ పెట్టేద్దాం. చూద్దాం ఇప్పుడు. 10 minutes అయింది ఆల్రెడీ. ఆయిల్ అంతా సెపరేట్ అయింది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో కీమా ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం వేద్దాము.
ధనియా జీరా పౌడర్, కొత్తిమీర కూడా ఇప్పుడే వేయాలండి, ఎప్పుడైనా ఉడుకుతున్నప్పుడు వేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు టమాటా పేస్ట్, టమాటా ప్యూరీ కూడా వేద్దాము. ఇది ఒక 5 minutes మళ్ళీ లిడ్ పెట్టేసి ఉడికిద్దామండి. టమాటాతో కూడా ఉడికిపోయి ఉంటుందండి, చూద్దాము. వావ్, ఉడికిపోయింది. టమాటా వేసాం కదా, కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం సాల్ట్ వేద్దాం. గరం మసాలా పౌడర్, హోమ్ మేడ్, లవంగా, ఇలాచి, చెక్క పౌడర్ వేసి ఒక 2 minutes కలుపుకుందాం. అంతే అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కీమాని మనం స్టఫింగ్ చేద్దాం క్యాప్సికంలో. జస్ట్ 2 minutes ఇట్లా లిడ్ పెట్టేద్దాం. ఓకే, ఇద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది. సిమ్లో పెట్టుకుందాము. పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం కీమా తీసేసి క్యాప్సికంలో స్టఫ్ చేద్దాం. క్యాప్సికమ్ చాలా కాల్షియం రిచ్ అండి, ఫైబర్, గుడ్ ఫర్ హెల్త్. రోజు తినచ్చు క్యాప్సికమ్, దర్ ఇస్ నో లాస్. యా, సో ఇట్లా ఫిల్ చేసుకున్నాం కదా, ఇట్లా పెట్టేసుకొని టూత్ పిక్స్ పెట్టుకుందాం, అప్పుడు ఇది మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో కూర ఇట్లా సైడ్కి జరిపేసి మధ్యలో పెట్టేద్దాం. ఈ క్యాప్సికమ్ ఈ కర్రీలో వేసి కుక్ అయ్యాక చాలా టేస్టీ ఉంటుందండి, వెరీ వెరీ టేస్టీ. ఇట్లా పెట్టేసాం కదా, కొంచెం వాటర్ వేద్దాం, జస్ట్ ఒక పావు కప్పు వాటర్ వేసేసి యా మూత పెట్టేసి స్టీమ్ చేసేద్దాం. కొంచెం ఫ్లేమ్ రైజ్ చేసి కుక్ అవనిద్దాం. క్యాప్సికమ్ మంచి కుక్ అవ్వాలి గ్రేవీలో, తర్వాత చూద్దాం. 10 minutes అయింది, క్యాప్సికమ్ మగ్గిపోయింది ఆల్మోస్ట్. లాస్ట్ కొంచెం లైమ్ జ్యూస్ వేద్దాం. కొంచెం లైమ్ జ్యూస్ వేసేసి ఇంకా డిష్ అవుట్ చేద్దాం. క్యాప్సికమ్ మంచిగా ఇట్లా కుక్ అవ్వాలండి, మాడిపోకూడదు, కుక్ అయితే చాలు. సో డిష్ అవుట్ చేద్దాం. స్టఫ్డ్ కీమా క్యాప్సికమ్ రెడీ అయిపోయిందండి, ఇట్స్ రెడీ టు ఈట్. కొంచెం కొత్తిమీర వేసాము, చూడండి మంచిగా ఎంత స్టఫ్ అయిపోయిందో, యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. యూ కెన్ టేక్ ఆఫ్ ద లిడ్ అండ్ eat the capsicums.
This will be very delicious and healthy capsicum stuffed keema, Hyderabadi style. Please make it. Try the recipe and comment and share it. Thank you.